ఊటూరు మండలం ఆత్కూరు పిఎస్ పరిధిలో రీసెంట్గా ఒక మైనర్ బాలికని లోబర్చుకుని కొంతమంది మైనర్ యువకులు ఉన్నారు, అందులో అత్యాచారం చేసి ఆ అమ్మాయిని నాశనం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమీడియట్గా పోలీసు వారు, ఎస్ఐ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళందరినీ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మహిళగా పార్టీలకు అతీతంగా అభినందించడంతో పాటు, కానీ నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాను. గంజాయి అరికట్టడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పి ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్లు పెట్టి విజయవాడ నడిబొడ్డు బందర్ రోడ్డు పైన పోలీస్ అధికారుల చేత ర్యాలీలు చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఈ యువకులు అందరూ కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, అదేవిధంగా దాదాపు 20 సంవత్సరాల లోపు వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అందులో దాదాపు 5గురు గంజాయి మత్తులో గంజాయి సేవించి ఈ అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా మాకు సమాచారం అందింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వ్యతిరేక రాష్ట్రంగా తయారు చేస్తాము, గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి రవాణా చేసింది అని మాట్లాడటం మీడియాకు మాత్రమే పరిమితమైందా? చర్యలు ఏమన్నా చేపట్టే దిశగా వీళ్ల కార్యాచరణ ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ ముద్దాయిల్లో కొంతమంది ఇంతకు ముందు గంజాయి కేసుల్లో కూడా పట్టుబడినటువంటి హిస్టరీ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. గంజాయి మత్తులో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయటమే కాదు, లైంగిక వేధింపులకు గురి చేయటమే కాదు, చాలా నేరాలకు పాల్పడతా ఉన్నారు. ముఖ్యంగా యువత తప్పుదారి పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు ఈ గంజాయి అరికడుతున్నామని చెప్పి మీ చీల్చేస్తాము, చెండాడేస్తాము, చింపేస్తామని చెప్పి మీ సొల్లు కబుర్లు ఆపి గంజాయి నియంత్రించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసు వారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే 2014 నుంచి రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. మేము అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అధికార పార్టీకి చెందినటువంటి నేతల ప్రమేయం ఉండటం వల్ల కూడా ఈ కేసులు ఛేదించడంలో జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి జాప్యం జరగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మరొక ముఖ్యమైన విషయం మీ ద్వారా ఈ రోజున చెప్పదలుచుకుంది, ఆదాయం పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు ఆన్లైన్ బెట్టింగ్, మరీ ముఖ్యంగా లాటరీ సిస్టము ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ రోజున చాలా ప్రముఖమైనటువంటి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి బిజినెస్ లైన్ పేజ్లో, అంటే ఈ ఆదాయాన్ని పెంచే మార్గం బిజినెస్ లైన్ పేజ్లో వచ్చిందంటేనే ఆలోచించుకోండి. 13,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచడం కోసం ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్లు, లాటరీ సిస్టమ్ తీసుకురాబోతా ఉన్నారు. అంటే ఈ 13,000 కోట్ల ద్వారా మీరు ఈ మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చడం కోసం యువతని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు నాశనం చేయదలుచుకున్నారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్కన 80 సంవత్సరాల వయసులో శ్రీమతి సోనియా గాంధీ గారు, యూపీఏ చైర్పర్సన్, నిన్న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు పేదలకు అందవలసినటువంటి డబ్బుని, నిధుల్ని రిలీజ్ చేయడంలో జాప్యం చేస్తా ఉన్నారు. మరి ఉపాధి హామీ పథకం ద్వారా 400 రూపాయలకు వేతనాన్ని పెంచండి, 100 రోజుల పని పథకాన్ని 150 రోజులు చేయండి అని చెప్పి 80 సంవత్సరాల వయసులో పేదలకు న్యాయం చేయటం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరోగ్యం సహకరించకపోయినా పార్లమెంటుకు వచ్చి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆ పేదల జీవితాల్ని నాశనం చేసి వాళ్ళ జేబులు పిండి వీళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నం ఈ ఆన్లైన్
బెట్టింగుల ద్వారానో ఆన్లైన్ గేమింగ్ల ద్వారానో లాటరీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారానో చేయబోతా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉపసంహరించుకోవాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మద్యం ఏరులైపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి. గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతా ఉన్నాయి. దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. హోంమంత్రి గారు ఏదో 10 రోజులు హడావుడి చేశారంతే. తర్వాత మాకెక్కడా కనిపించట్లేదు. మహిళల పైన అత్యాచారాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి ఉదాహరణే మన ఏరియాలో జరిగినటువంటి ఒక మైనర్ బాలిక పైన అంత కిరాతకంగా దారుణంగా మైనర్ యువకులు ఇతర చాలా మంది కూడా అత్యాచారం 3 రోజుల పాటు ఆమెను చిత్రహింసలు చేశారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆన్లైన్ గేమింగ్లు, లాటరీ సిస్టంలు, బెల్ట్ షాపులు, గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు పూర్తిగా అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదో నారా లోకేష్ గారు కూడా మరి గన్నవరం నియోజకవర్గానికి వస్తున్నారని తెలిసింది. ప్రతిపక్షం లేదనుకుంటున్నారేమో. ప్రతిపక్షాల పైన తప్పుడు కేసులు కట్టి జైల్లో పెట్టడమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని విమర్శించిన వాళ్లపైన కేసులు కట్టి లోపలేస్తా ఉన్నారు. మాలాంటి మహిళలం, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అనేక మంది మహిళలం చాలా సంవత్సరాలుగా మహిళల సమస్యల పట్ల మాట్లాడుతా ఉన్నాం. మద్యం నియంత్రణ కోసం మేము ఉద్యమాలు, పోరాటాలు చేస్తా ఉన్నాం. మా పైన చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు. మమ్మల్ని మనోవేదనకు గురి చేశారు. మానసికంగా కూడా చిత్రవదకు గురి చేసినటువంటి సందర్భాలు మీకు తెలుసు. మాకు కూడా రక్షణ కల్పించాలి. మాకు వ్యతిరేకంగా